బాయ్స్ అండ్ గర్ల్స్ చెప్పాలి సమ్ ఓకేనా? ఓకేనా? ఫస్ట్ మా గోటు మనకి ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ ఎంతమ్మా? 7500. ఆర్ ఎంత? 9%. టైం ఎంత? అది తప్ప అసలు ఫస్ట్ చెక్ చేసుకోవాలి నువ్వు. ఎందులో ఉంది ఇది? అండ్ ఆల్సో ఓకేనా? ఇది ఎందులో ఉంది? అప్పుడే వేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ కొంచెం రేపు ఎగ్జామ్లో ఎప్పుడు మనకు అలాగా. ఓకేనా? 9 4 నాన్న ఏంటన్నా ఇది? ఏంటది? ఇంట్రెస్ట్. దీని ఫ్రాక్షన్ కావాలిగా మనకి ఎస్ఆర్ను. 36% ఫ్రాక్షన్ అంటే 36/100 కదమ్మా ఎస్ఆర్ను. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎస్ఆర్ను చెప్పండి అమ్మా. దీన్ని నువ్వు ఎలా చేయొచ్చమ్మా? ఇలా చేయొచ్చు లేదా? 36/100 ఉంది కదా. ఓకేనా? ఇదేమో 25 జార్, ఇదేమో 9 జార్. బోత్ ఆర్ సేమ్. ఓకేనా? ఫస్ట్ ఎంత మనకి ఇది? ఇదేంటమ్మా? ప్రిన్సిపల్. ఇది గడిగా ఇది ఎంత? ప్రిన్సిపల్ మనకి అంటే ఇంటూ 75గా ఎస్ఆర్ను. మరి ఇంటూ 75 ఎంత ఆన్సర్? 2700. ఎస్ఆర్ ఇక్కడ రా. ఇదేంటమ్మా? ప్రిన్సిపల్. ఇది బాగా చెక్ ఎంత మనకి? 7500 ఇంటూ 300. మరి ఇంటూ 300 ఎంత? 2700. ఎస్ఆర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అన్నా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్ఆర్ బాయ్స్ అండ్ గర్ల్స్. కానీ మెయిన్ మళ్ళీ చెప్తున్నాను నేను, చేసే ముందు చూసుకోవాలి ఇది అది ఇయర్లో ఉందా, డేలో ఉందా, మంత్లో ఉందని. ఇక్కడ ఏ అంటే పక్కా ముందు మార్చుకోవాలి మనం. ఎస్ఆర్ను ఇది కూడా ఇయర్లో ఉందా, డేలో ఉందా, మంత్లో ఉందని వారు మనం మెన్షన్ చేస్తారు. ఎస్ఆర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎస్ఆర్నో. మనం ఫస్ట్ ఐ నేర్చుకుందాం, మనం తర్వాత టీ నేర్చుకుందాం, నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ పి, నెక్స్ట్ ఏ. దాంతో ఫస్ట్ బేసిక్ అయిపోతుంది మనకి. నెక్స్ట్ మెయిన్ సెన్స్కి వెళ్దాం. ఓకేనా బాయ్స్? బాయ్స్ ఎలా ఉంటుందంటే ఎస్ఐ సిఐ, ఎస్ఐసిఐ డిఫరెన్స్ కాంబినేషన్, తర్వాత ఎస్ఐ ఇన్స్టాల్మెంట్, సిఐ ఇన్స్టాల్మెంట్. ఇది మొత్తం చాప్టర్స్. బయట అందరూ చెప్పి వెళ్ళిపోతారు కాదు, మొత్తం 5 ఉన్నాయమ్మా. ఎస్ఐ సిఐ, ఎస్ఐసిఐ డిఫరెన్స్, ఎస్ఐ ఇన్స్టాల్మెంట్స్, సిఐ ఇన్స్టాల్మెంట్స్. ఎస్ఆర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎస్ఆర్ నో నోట్ చేయండి. మళ్ళీ మనం చెప్తున్నాను, సమ్ మారినా మన ఫార్మేషన్ మారకూడదు. ఇక్కడ నుంచి ఒక చాప్టర్ ఒక కాన్సెప్టే మైండ్లో పెట్టుకో. సమ్ మారుద్ది, మనం మారద్దు. ఓకేనా? సార్ అంట. ఓకే మ్యారేజ్ చేయనమ్మా. కాసేపు టైం ఇవ్వండి, మనం ఆడుకుందాం. చెప్తా ఒకసారి మైక్ని పెట్టగానే నాలో ఉన్నా. ఓకే దా ప్రిన్సిపల్ 45,000. Sorry, principal 45,000. The rate of interest is 10%. The rate of interest is principal ఇక్కడ రాసి అందుకనే principal 45,000. The rate of interest is బావిను 10% per annum. 10% per annum. చూడు, పర్ యానం వేరు, పర్ మంత్ వేరు, పర్ డే వేరు. మైండ్లో పెట్టుకో. per annum 10% per annum time 3 years. Then find the SI. time 3 years, then find the SI. అసలు 45,000 రూపాయలపై, అసలు 45,000 రూపాయలపై సంవత్సరానికి మా ఒక తెలుగు మీడియం సంవత్సరానికి అని చెప్పాడు. కొంచెం నెలకండి. ఓకేనా? సంవత్సరానికి 10% వార్షిక వడ్డీ చొప్పున, సంవత్సరానికి 10% వార్షిక వడ్డీ చొప్పున, 3 సంవత్సరాలకు అగు వడ్డీ ఎంత? 3 సంవత్సరాలకు అగు వడ్డీ ఎంత? ఈ సమయం ఎవరు చేస్తారో వాళ్ళకి బ్రేక్ ఇస్తాం 1 o'clockకి. వద్దా ఎవరి మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపో చేయాలి ఫాస్ట్గా. కానీ ఎగ్జామ్లో ఎలా ఇవ్వడం, ఎగ్జామ్లోని ముందు క్లారిటీ ఇలా ఇవ్వడం ఎగ్జామ్లోని. ఓకేనా? సమ్ ట్రిక్కీ అర్థం నేను క్లారిటీ ఇస్తా కాసేపట్లో. ఫాస్ట్
అయిపోయిందమ్మా? ఆన్సర్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసావా? ఇది ఇయర్లో ఉందా, మంత్లో ఉందా? ఇది అంటే ప్రాబ్లం లేదు. ఓకే, ఫస్ట్ అమ్మా ఎంతమ్మా ఇది మనకి? 45,000. ఎంతమ్మా? 10%. ఎంతమ్మా? ఎంత మనకి? 30%. ఫ్రాక్షన్ ఎంత మనకి? 30/100. సింపుల్ చేసుకో. ఎంతమ్మా? 3/10. నానిది ఏంటి? ఇది గడిగా ఇది ఎంతమంది? 45,000. 0 క్యాన్సిల్. ఆన్సర్ ఇంటూ 4500. ఎస్ అన్న బాయ్స్ అండ్ గర్ల్స్? మరి ఇంటూ 4500 ఆన్సర్ 13,500 వడ్డీ. ఓకేనా? ఇప్పుడు సంభాషణ మా అర్థమైందా కొత్త వాళ్ళందరికీ? మా ఓకేనా నాన్న? మీకు ఓకేనా? డౌట్ ఉందా? మరి నవ్వాలి మధ్య మధ్యలో, అలా ఉంటే కష్టం నాకు. స్మైల్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, దెన్ నాకు అప్పులేవు కదబ్బా బాబు, వడ్డీ అప్పులేదు కదా నీకేమని, మన మధ్య మధ్యలో. ఓకే, నెక్స్ట్ సార్ ఏం ఫీల్ అయ్యవా? అయినా పర్లేదా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 42,000 7 1/2% rate of interest per annum. 7 1/2% rate of interest per annum for 2 years. For 2 years. 42,000 7 1/2% per annum for 2 years. Find the SI. అసలు 42,000 రూపాయలపై, అసలు 42,000 రూపాయలపై సంవత్సరానికి 7.5%, సంవత్సరానికి 7.5% వార్షిక వడ్డీ చెప్పున, సంవత్సరానికి 7.5% వార్షిక వడ్డీ చెప్పున 2 సంవత్సరాలకు అది వడ్డీ ఎంత? 2 సంవత్సరాలకు అది వడ్డీ ఎంత? ఇది ఫస్ట్ చిన్న తేడా ఇచ్చా, నెక్స్ట్ మొత్తం మారుస్తా, అప్పుడు సాగే మనకి. నాన్న అయిపోయిందా? నాన్న ఒకటే మైండ్లో పెట్టుకో, మన ఫార్మేషన్ ఏంటి? PR ఇంటూ టీ, RT కాదు R ఇంటూ టీ. ఏంటమ్మా? PR ఇంటూ టీ IA. చెప్పాలి కొత్త అబ్బాయి. PR ఇంటూ టీ I. నీకేం చెప్పాను నేను? ఏం చెప్పాను? కూర్చో ఏం చెప్పాను? నామని చెప్పాను. ఓకే, దెన్ మా చూద్దామా? కోపం వచ్చిందా? వచ్చినా పడదా? ఎంతమ్మా? 42,000. ఎస్ఆర్ నాన్న ఆర్ ఎంత? దీన్ని అలా చూడద్దు నువ్వు, దీన్ని కొంచెం 7.5 చూడొచ్చుగా నువ్వు. సార్ అలా ఎందుకు సార్ ఎలా అవుద్ది కదా అంటే, సరే చెప్తాను. ఇంటూ 2 ఎంతమ్మా? ఎంతమ్మా? సారీ ఎంత? వెయిట్ 15%. కొందరు అంటారు సార్ అలా చేస్తున్నావు కదా, ఇలా చేయొచ్చు కదా అంటే కొందరు మైండ్లో ఉంది. ఓకేనా? 7 2 ప్లస్ 1 వినమల్లా 15 ఆగు బై ఎంత? 200 కదా, పర్సెంట్ మీనింగ్ 200 కదా నాన్న. 200 ఇంటూ ఎంత మనకి? 2 years. ఎస్ఆర్ను ఇది కోడితే ఎంత? ఇదేగా నాన్న. దీన్ని ఫ్రాక్షన్గా మారితే 15/100 కదా నాన్న. ఎస్ఆర్ను సేమా కాదా? ఎస్ఆర్ను మీ మైండ్లో ఉందంటే ఇలా చేయొచ్చు కదా, మైండ్లో ఫీల్ అవుతున్నావు, అది క్లారిటీ ఇస్తున్నాను. ఓకేనా? దీన్ని చిన్న స్మాల్ చేస్తే దీన్ని ఎంతమ్మా? ఇది స్మాల్ చేసుకుంటే సార్ 3 ఎంతమ్మా? 20. 5 3s. ఎందుకు మారుస్తానంటే ఎప్పుడు కూడా నెంబర్ ఎంత చిన్నగా ఉంటే సమ్మన్ సింపుల్ అవుతుంది మనకి, నెంబర్ ఎంత పెద్దగా అయితే అంత డిఫరెంట్ అవుతుంది మనకి ఎగ్జామ్లో. ఓకేనా? ఎస్ఆర్ను ఇదేంటమ్మా? ఇదినా గట్టిగా? ఇది దా ఎంత మనది? 42,000. అవునా? 0 క్యాన్సిల్. ఎంత? 2100గా. 2s are 100. మరి ఇంటూ 2100 అంటే ఆన్సర్ 6300. ఎస్ఆర్ నో బాయ్స్ అండ్ గర్ల్స్? ఎస్ఆర్ నో అదే ఆన్సర్.
వచ్చిందా? వచ్చే ఉంటుంది అది. సమ్ ఎలా మారినా ఈ ఫార్మేషన్ మార్చద్దు నువ్వు, ఓకేనా? ఏమైంది? Go next sum. Go next sum. Next sum రాయనమ్మా. The find the simple interest on 72600. The rate of interest is 25% per annum. Time 2 years. Sorry. Time 2 years 73 days. Time 2 years 73 days. Then find the SI. 72,600 రూపాయలపై 72,600 రూపాయలపై సంవత్సరానికి 20%. సంవత్సరానికి మా ట్రై చేయండి అర్థం ఇంగ్లీష్ మీడియం, అందులోకి సంవత్సరానికి 20% వార్షిక వడ్డీ రేటు చొప్పున, సంవత్సరానికి 20% వార్షిక వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల 73 రోజులకు 2 సంవత్సరాల 73 రోజులకు వడ్డీ ఎంత? ఇంగ్లీష్ మీడియం. ద ప్రిన్సిపల్ 7200. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ ఎప్సింగ్ ఆల్రెడీ 20% పర్ యానం. నన్ను చిన్న డౌట్ నీకు అర్థమైంది అప్పుడు. సమ్ ఇందాక ఎప్పుడు ఎగ్జాంపుల్ పక్క ఫిక్స్ అయిపో. ఇలా డేస్ కానీ మంత్ కానీ మారుస్తాడు మనకి. ఆ క్లారిటీ కావాలిగా ఫస్ట్ మనకి. ఎస్ ఆర్ నో? మరి ఏం చేద్దాం? సమ్ చేస్తారంటే ఏం చేద్దాం? ఎస్ నానా ఫస్ట్ చిన్న క్లారిటీ. ఇది ఇయర్లో ఉందా? ఉంది కదా, ఇది లేదుగా. నానా చిన్న డౌట్. 2 years బాగా పక్కన పెట్టే నాన్న. 2 years పక్కన పెట్టి కాసేపు. నాన్న ఇది ఎన్ని ఉంది? 1 year ఈక్వల్ హౌ మెనీ డేస్ కదా. మనకు డే వస్తే బై 365, మంత్ వస్తే బై 12. క్లారిటీ ఉందా? మనకు డే వస్తే ఏం చేస్తామా? బై 365. మరి మంత్ వస్తే మరి 73 బై ఇదే కదా నాన్న. హౌ మెనీ టైమ్స్? 1 5. ఫ్రాక్షన్లో మార్చు. 5 2s ప్లస్ 1 అనేట్టుగా 11/5 ఇయర్. ఏంటమ్మా నీకు నమ్మకం లేదుగా, నేను క్లారిటీ ఇస్తాను బావేనా. 2 years ఎన్ని మంత్స్ అండ్ డేస్ కదా. ఎందుకు క్లారిటీ ఉన్నా? 365 అండ్ 73. ఓకేనా? ఎస్ ఆర్ నో? యాడ్ చేయి. ఎక్కలు రావు. ఎంత? ప్లీజ్ చెప్పు. ఎంత? 20. ఓకే. ఎంత మళ్ళీ అంటే 703/5 కదన్నా. సారీ 803/365 కదమ్మా. ఈ క్యాన్సర్ వస్తుంది మళ్ళీ. ఇది వస్తుంది. అంత మన వల్ల కాక మనం ఈ విధంగా సింప్లిఫై చేస్తున్నాం. ఓకేనా? ఎంత ఇది? 11/5 years. ఇప్పుడు రా ఎంత ప్రిన్సిపల్? 72600. ఎంత ఇది మనకి? 25% ఇంటూ 11/5 years. ఎస్ ఆర్ నో? మా ఈ పాయింట్ అర్థమైందా గర్ల్స్? మా బాయ్స్ చెప్పాలి. బాయ్స్ ఎస్ ఆర్ నో కదా. ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతున్నాయా? 11 5s ఎంతమ్మా? 55% ఇంట్రెస్ట్. ఇలా మనం చేంజ్ చేసుకోవాలి. ఎంతమ్మా చెప్పండమ్మా. నాన్న పెద్ద మ్యాటర్ అంటావు ఇది. మనకి ఎంత? 55/100. ఎస్ ఆర్ నో? హౌ మెనీ టైమ్స్ చెప్పు. 5 11s 5 20s. ఇదేమో 72600 అయితే 0 0 క్యాన్సిల్. ఎంతమ్మా? 3s 6s 3s 0s. అవునా? మరి ఇంటూ 3630 కదా నాన్న. అది మనకు రాదు కాబట్టి మనం ఎగ్జామ్ పాస్ అవ్వదు కాబట్టి ఏం చేద్దాం మనం? ఇదేగా. ఎస్ ఆర్ నో? 03993 ఆన్సర్ 39930. అదే కదా ఇంట్రెస్ట్. ఎస్ ఆర్ నో బాయ్స్ అండ్ గర్ల్స్?
ఎస్ ఆర్ నో? మనం ఇలా చేంజ్ చేసుకోవాలి. డే వస్తే బై 365, మంత్ వస్తే చెప్పాలి, మంత్ వస్తే గట్టిగా అంతే. నోట్ చేయి. Huh? 5 11s, 5 20s, 17 1s, 73 5s. అంటే మినిమం ఎక్కడ రావాలి? ఏది? 5 2s 10 ప్లస్ 1 11. అంటే కలిపి ఫ్రాక్షన్ వద్దు, మనకి మామూలు ఫ్రాక్షన్ కావాలి. మీకు అది కాదు, నువ్వు చేసింది కాదు, వేరేది. 5 2s 10 ప్లస్ 1 11. ఓకేనమ్మా? నానా ఓకేనా సార్? ఓకేనా సార్? గుడ్. నెక్స్ట్ ఈ పాయింట్ క్లారిటీ వచ్చిందా నీకు? డైలీ తినాలని చెప్పనమ్మా. ఇది ఓకేనమ్మా? ఒక మంత్ వస్తాయి, డే వస్తాయి, పర్ఫెక్ట్. గుడ్. నెక్స్ట్ వాయిస్ ఓకేనమ్మా? అరెస్ట్ చేయనా? ఓకే ఓకే, కూల్ కూల్ చెయ్యి. Vamshi? Where is Vamshi? She. Marriage. నెక్స్ట్ రాయండమ్మా. గుడ్. నెక్స్ట్ how much simple interest will 4,000 earn in 18 months at 12% per annum, 4,000 రూపాయలపై సంవత్సరానికి 12% వార్షిక వడ్డీ రేటు చొప్పున, సంవత్సరానికి 12% వార్షిక వడ్డీ రేటు చొప్పున 18 నెలల్లో వచ్చు వడ్డీ ఎంత? 18 నెలల్లో వచ్చు వడ్డీ ఎంత? మంత్స్ వచ్చి ఏం చేయాలి మనం? మంత్స్ వస్తే అంతే. కానీ ఒక క్లారిటీ కావాలి మనకి, అంతే. డే వస్తే బై 365, మంత్ వస్తే బై 12. ఇది ఫస్ట్ గో టు ఆర్ గురించి టైం చూస్తాను. టైం నెక్స్ట్ నేను ఆర్ కూడా చేంజ్ చేస్తాను మంత్లోకి, దాంట్లోకి. ఓకేనా? అప్పుడు క్లారిటీ ఇస్తాయి ఏంటంటే మ్యాటర్. మనం ఫస్ట్ ఐ నేర్చుకుంటున్నాం అమ్మ. ఐ అనే వర్డ్ ఇంట్రెస్ట్. నా ఆన్సర్ గర్ల్స్ అండ్ బాయ్స్.
ఎంత ఫస్ట్ ఎంత ఎంతమ్మా ప్రిన్సిపల్ ఎంత ప్రిన్సిపల్ మనకి 4000 ఆరమ్మా ఆర్ 12% per annum. ఇది 8 months కదా, అలా ఉండొచ్చా మనకి మంత్లోని? ఏం చేయాలి? 8/, ఎంతమ్మా 3/2 3/2 ఇంటూ అమ్మ వై బికాస్ ఆర్ ఇంటూ 2 కాబట్టి ఎంతమ్మా ఇది 6 3s 18% ఇంట్రెస్ట్. ఎస్ ఆర్ నో? అంటే 18/100 కదమ్మా. ఇది ప్రిన్సిపల్, ఇది చెప్పాలి, ఇది ప్రిన్సిపల్ ఎంత మనకి అంటే ఇంటూ 40, మరి ఇంటూ 40 720 రూపీస్ ఓన్లీ. ఎస్ ఆర్ నో బాయ్స్ అండ్ గర్ల్స్? ఎస్ ఆర్ నో? క్లారిటీ ఉందా నీకు? ఇది ఫస్ట్ అంటే ఇందులో డే ఇచ్చాను అండ్ మంత్ ఇచ్చా, నెక్స్ట్ చేంజ్ చేయాలి కొంచెం మనం, ఓకేనా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ సమ్ నోట్ చేయండి, ఫస్ట్ నోట్ చేయండి. సమ్ ఎలా మారినా ఈ ఫార్మేషన్ చేంజ్ అవ్వకూడదు. మా ఏంటో ఫార్మేషన్ చెప్పాలి, ఏంటమ్మా? PR ఇంటూ TIA. మళ్ళీ ఒకసారి, ఓకేనా? పర్ఫెక్ట్. నెక్స్ట్ సమ్ ఇంకో సమస్య చేయండి, ఇంకో సమస్య సేమ్ ఇస్తాను, ఓకేనా? ఏమైందమ్మా? ఎనీ గుడ్ న్యూస్? నో? దెన్ ప్రిన్సిపల్ 45,000. The rate of interest is 8% per annum. Principal 45,000. The rate of interest is 8% per annum. 8% per annum. Time 5 years 3 months. Time 5 years 3 months. Then find the interest. అసలు 45,000 రూపాయలపై, అసలు 45,000 రూపాయలపై సంవత్సరానికి 8%, సంవత్సరానికి 8% వార్షిక వడ్డీ చొప్పున, సంవత్సరానికి 8% వార్షిక వడ్డీ చొప్పున 5 సంవత్సరాల 3 నెలలకు, 5 సంవత్సరాల 3 నెలలకు అగు వడ్డీ ఎంత? 5 సంవత్సరాల 3 నెలలకు అగు వడ్డీ ఎంత? ట్రేషనమ్మా ఇందులో ఉంది మనకి మనసు ఏళ్ళు మార్చుకోవాలి. 5 3/12. క్లారిటీ ఉందా నీకు? పర్ఫెక్ట్. ఇంటి అంటే తప్పు, మళ్ళీ మార్చుకోవాలి కదా, మిక్సీ ఫ్యాక్షన్ కదా అది, అదే కదా. ఎందుకు లాస్ట్ 5.3 సరిపోద్ది, అది రాంగ్ వస్తుంది. ఎందుకంటే 12కి ఏంటంటే 12 అనేది మనకి 12 కదా, మనం ఒక నెంబర్ అనేది 1 యాక్చువల్ అయితే తేడా ఉందిగా, అది దీనికి పాయింట్, ఇది పాయింట్ రాకూడదు, ఇది ఫ్రాక్షన్ రావాలి. వై బికాస్ మనం 12 వేరు 10 వేరు తేడా ఉందిగా. నువ్వు పాయింట్ చేయాలంటే అది 1కి ఈక్వల్ అవ్వాలి, 1 నెంబర్కి ఈక్వల్ అవ్వాలి. నాన్న ఇది ఎంత మనకి? బై 12 ఎంతమ్మా? 1/4 మిక్సీ ఫ్రాక్షన్ అమ్మా ఇది, ఓకేనా? 4 5s +1 21/4 చెక్ చేసుకుంటే క్లారిటీ ఇస్తాను ఇంటి కదా, ఓకేనా? 5 years ఎన్ని మంత్స్ అమ్మా? 12 5s 60 +4 ఎంత? +3 ఎంతమ్మా? 60 63/12 కదమ్మా. 3 4s 321s. అలా మనం చేయలేక అలా చేస్తున్నాం మనం, నీకు అర్థమైందా? ఓకే, దాన్ని మంత్లో మార్చని క్లారిటీ ఇస్తున్నా. మొత్తం ఎన్ని మంత్స్ మనకి? 63/12 మంత్స్. 3 4s అలా చేయలేక పెద్దానికి కూడా ఇక్కడ సింపుల్గా మారుస్తున్నాను నేను, ఓకేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు రా, ఎంత ప్రిన్సిపల్ మనకి 45,000. 8% per annum into 21/4. How many times? Answer 42%. ఎంతమ్మా? నాకు ఫ్రాక్షన్ కావాలి 42/100.
ఎంత ఇది 21 and 50. ఎస్ ఆర్ నో? ఇదేంటి మనకి చెప్పాలమ్మా? ఇది ఎంత ప్రిన్సిపల్ మనకి 45,000. 0 0 క్యాన్సిల్, 9s and 00 and into 900. 9 1s 9, 9 2s 18. ఆన్సర్ 18,900. ఎంతమ్మా? 18,900. క్లారిటీ వచ్చినప్పుడు నీకు ఎలా చేయాలండి ఇది? ఎస్ ఆర్ నో బాయ్స్? ఓకేనా బాయ్స్? ఓకేనా? అది ఎలా ఉన్నా ఇయర్లో మార్చుకోవాలి. వై? బికాస్ మన బ్యాంకింగ్ కానీ గవర్నమెంట్ కానీ డిపెండ్స్ అపాన్ ఇయర్ ఓన్లీ, నాట్ ఎ మంత్స్, నాట్ ఎ డేస్. నెక్స్ట్ సమ్ కొంచెం మార్చిన దా ప్రిన్సిపల్ 18,000, ప్రిన్సిపల్ 18,000. The rate of interest is 12% per annum. 12% per annum. Then find the interest. Then find the interest after 61 days in a leap year. After 61 days in a leap year. After 61 days in a leap year. అసలు 18,000 రూపాయలపై, అసలు 18,000 రూపాయలపై సంవత్సరానికి 12%, సంవత్సరానికి 12% వార్షిక వడ్డీ చొప్పున, సంవత్సరానికి 12% వార్షిక వడ్డీ చొప్పున లీపు సంవత్సరంలో 61 రోజులకు అగు వడ్డీ ఎంత? లీపు సంవత్సరంలో 61 రోజులకు అగు వడ్డీ ఎంత? దాని ట్రై చేయి. వాడు మనకి పర్ఫెక్ట్గా మెన్షన్ చేశాడు. అది లీప్ అని నాన్ లీప్ అని కూడా మెన్షన్ చేశాడు. ఓకేనా? లీప్ ఇయర్కి ఎన్ని వేస్తామా? లీప్ ఇయర్కి అది మైండ్, ఓకేనా? అది మైండ్లో పెట్టుకో. బై 366. పర్ఫెక్ట్. ఎంత ఆన్సర్? 360. అడుడు దా ఎంతమ్మా? 18,000. ఎంతమ్మా? ఆర్ ఎంత? 12%. ఇది బై 366 చేసింది మనకి 1/6 అంటే ఇంటూ 1/6 ఎంత ఇది మనకి? 2% per annum. 10%, 1%, 1%. ఆన్సర్ 360. ఆన్సర్ 360. ఆన్సర్ 360. ఓకేనా? సూపర్. నోట్ చేయమ్మా.